హీరో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సంక్రాంతి స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్2, ఎఫ్3' సినిమాలు మంచి హిట్ అవ్వడంతో ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై అనౌన్స్ నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే మేకర్స్ సందడి చేస్తున్నారు. ఈరోజు ట్రైలర్ గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. దానికి సంబంధించిన పోస్టర్ వదిలారు. సాయంత్రం 5 గంటలకి ట్రైలర్ విడుదల కానుంది. ఈ ట్రైలర్ అదిరిపోయే రేంజ్‌లో రెడీ చేశారట. కామెడీతో పాటు ఫ్యామిలీ అంశాలు కూడా హైలైట్ అయ్యేలా రెడీ చేసినట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ప్రమోషనల్ స్టార్ట్ చేసిన మేకర్స్ చాలా వెరైటీగా, నెవర్ బిఫోర్ అనేలా సందడి చేశారు. వివిధ ప్రమోషనల్ వీడియోలతో అందరి దృష్టిని తమ వైపుకు తిప్పేసుకున్నారు. ఇప్పటికే 3 సాంగ్స్ రిలీజ్ చేశారు. అవి చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. అంతేకాదు మూవీపై సూపర్ హైప్ కూడా క్రియేట్ చేశాయి. దీంతో ఇప్పుడు అంతా థియేట్రికల్ ట్రైలర్ కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. సంక్రాంతి సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ట్రైలర్స్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. దీంతో సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ ఎలా ఉంటుందో, వెంకీ తమ అభిమానులను ఎలా అలరిస్తున్నారోనని అంతా డిస్కషన్ చేసుకుంటున్నారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిజామాబాద్‌లోని కలెక్టర్ గ్రౌండ్‌లో నిర్వహించబోతున్నారు మేకర్స్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక జనవరి 14వ తేదీన సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ కానుంది. 72 రోజుల్లో షూటింగ్‌ని పూర్తి చేశారని రీసెంట్‌గా అనిల్ రావిపూడి చెప్పి షాక్ ఇచ్చారు. మూవీని బడ్జెట్ విషయంలో ఏమాత్రం తగ్గకుండా తీశామని, క్వాలిటీ విషయంలో కూడా అస్సలు రాజీ పడలేదని తెలిపారు. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.